అందరూ ఎంఎస్ ధోనిని సెల్ఫిష్ అంటారు కదా. అయితే మీకు తెలుసా ఓడిఐలో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ ఎంఎస్ ధోనికి 2005 లో వచ్చిందని. 5 ఇయర్స్ తర్వాత 2010 లో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ఓడిఐ డబుల్ సెంచరీ చేశాడు. కానీ 2005 లో ఎంఎస్ ధోని 183 స్కోర్ చేసినప్పుడు ఆ టైంలో అది 6th ఓడిఐ హైయెస్ట్ స్కోర్ అయింది. అయితే అంతకుముందు వచ్చిన టాప్ 5 హైయెస్ట్ ఓడిఐ స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే వచ్చాయి. అందులో వాళ్ళు డబుల్ సెంచరీ మిస్ అవడంలో అవుట్ అయిపోయారు లేదా ఓవర్స్ కంప్లీట్ అయిపోయాయి. కానీ ఎంఎస్ ధోని 183 స్కోర్ చేసిన ఇన్నింగ్ చేసింగ్ లో వచ్చింది. ఆ ఇన్నింగ్ లో ఎంఎస్ ధోని చేజ్ చేసి నాట్అవుట్ గానే ఉన్నాడు. అండ్ 23 బాల్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ మ్యాచ్ లో శ్రీలంక ఇంకా 28+ రన్స్ చేసి ఉంటే ఎంఎస్ ధోని 2005 లోనే ఫస్ట్ ఓడిఐ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించేవాడు. ఎంఎస్ ధోని కావాలంటే ఎలాగో ఒకలా ఆ డబుల్ సెంచరీ కంప్లీట్ చేసేవాడు. కానీ పర్సనల్ మైల్ స్టోన్స్ కన్నా టీం విన్ అవ్వడమే ముఖ్యం. ఆ ఇన్నింగ్ చేజింగ్ లో కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ లో వచ్చి ఉంటే ఏమై ఉండేదో జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. ఎంఎస్ ధోని ఫ్యాన్స్ మాహి అని కామెంట్ చేయండి అండ్ హేటర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. క్రికెట్ లో ఫ్రీ ప్రెడిక్షన్ కావాలా అయితే ఇప్పుడే మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రాయల్ కింగ్ క్రికెట్ టెలిగ్రామ్